ఇక్కడ ఇది ఎంసీబీ కైండ్ ఆఫ్ డివైస్ కాదు, మైక్రో కంట్రోలర్ బేస్డ్ ప్రోగ్రామబుల్ డివైస్. ఇక్కడ సబ్ స్టేషన్ నుండి మీకు నార్మల్ వోల్టేజ్ వచ్చినప్పుడు, అంటే ఇక్కడ నేను తగ్గిస్తున్నానంటే సబ్ స్టేషన్ లో హై వోల్టేజ్ కాస్త నార్మల్ వోల్టేజ్ వస్తుందని మీనింగ్. నేను తక్కువ చేస్తున్నాను. సో ఎప్పుడైతే మన గివెన్ వోల్టేజ్ కంటే తక్కువ వోల్టేజ్ మనకి నార్మల్ గా జనరల్ కేసెస్ లో, ఇది ప్రాక్టికల్ గా చూపెడుతున్నా కాబట్టి ఇలా జనరల్ కేసెస్ లో ఏంటంటే ఒక ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్ ఆర్ సెకండ్ వరకు సబ్ స్టేషన్ నుండి అబౌట్ 250, 270, 280 వోల్టేజ్ వచ్చినప్పుడు మన డివైజెస్ కాలిపోతా ఉంటాయి అనమాట. సో ఆ టైంలో పవర్ ఆఫ్ చేస్తుంది అండ్ ఒక 1 minute తర్వాత సబ్ స్టేషన్ నుండి అది రీసెట్ అవుతుంది వోల్టేజ్. ఆ వోల్టేజ్ రీసెట్ అయింది అప్పుడు ఆటోమేటిక్ గా మన డివైస్ అన్నది పవర్ సప్లైని ఆన్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఏది కూడా మాన్యువల్ గా ఎవరి నీడ్ అవసరం లేదు. ఆటోమేటిక్ గా హై వోల్టేజ్ వచ్చినప్పుడు పవర్ ఆఫ్ చేస్తుంది, హెల్దీ వోల్టేజ్ వచ్చినప్పుడు ఇది ఆన్ అవుతుంది. అండ్ ఇప్పుడు లో వోల్టేజ్ కండిషన్స్ చెక్ చేద్దాము. ఫినామినా చూద్దాము. నేను వోల్టేజ్ ని తగ్గిస్తున్నాను. సో వీ హ్యావ్ కెప్ట్ 180 వోల్టేజ్ యాజ్ డిఫాల్ట్ లో వోల్టేజ్. లో వోల్టేజ్ ఇండికేషన్ చూపెడుతుంది, వోల్టేజ్ తక్కువ అయిపోతుంది. మన లైట్స్లో కూడా చూసాము వోల్టేజ్ తక్కువ వచ్చినప్పుడు ఇలా లైటింగ్ ప్రకారమే మనం వోల్టేజ్ తక్కువ ఉందా ఎక్కువ ఉందా కూడా చూస్తాము. అక్కడ లో వోల్టేజ్ వచ్చింది, ఫాల్ట్ క్రియేట్ అయింది, లో వోల్టేజ్ అన్న ఇండికేషన్ చూపెడుతుంది. ఇప్పుడు మల్టిపుల్ ఫంక్షన్స్కి ఒక డివైస్ అంటున్నప్పుడు ఏ ప్రాబ్లం వచ్చిందో కూడా మనకు తెలియాలి కాబట్టి ఇండికేషన్స్ మనం క్లియర్గా మెన్షన్ చేసాము. ఇందాక చూసినట్టు హై వోల్టేజ్ వచ్చినప్పుడు HIU అని, లో వోల్టేజ్ వచ్చినప్పుడు LOU అనేసి. దీంట్లో ఎర్త్ లీకేజ్ అంటే ఎలక్ట్రిక్ షాక్ కండిషన్లో ELS అని చూపెడుతుంది. అండ్ ఎట్ ది సేమ్ టైం ఇండికేషన్స్ కూడా చూపెడుతుంది. ఇక్కడ హెల్దీ ఉన్నప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ హెల్దీ అన్నప్పుడు ఇక్కడ గ్రీన్ లైట్ వస్తుంది. సో ఏదైనా ప్రాబ్లం వచ్చి రీసెట్ అవుతున్నప్పుడు టైం డిలే చూపెడుతుంది అనమాట. ఎవ్రీ ప్రాబ్లమ్ రీసెట్ కి మనకి 10 seconds టైం డిలే ఉంటుంది. లో వోల్టేజ్ వచ్చినప్పుడు LOU వస్తుంది, అట్ ది సేమ్ టైం లో వోల్టేజ్ దగ్గర లైట్ వస్తుంది. హై వోల్టేజ్ వచ్చినప్పుడు లైట్ ఇక్కడ చూపెడుతుంది, ఎర్త్ లీకేజ్ వచ్చినప్పుడు కింద చూపెడుతుంది, కరెంట్ షాక్ కండిషన్ లో కింద చూపెడుతుంది అనమాట. సో ఇండికేషన్ క్లియర్ గా ఉంటుంది. సమ్ టైమ్స్ ఇప్పుడు మనకి లో వోల్టేజ్ వస్తుంది, మన ఇంట్లో పవర్ పక్కా నీడ్ ఉంది ఈ రోజు, మనం ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు, లో వోల్టేజ్ వచ్చినా కానీ రూటర్ పని చేయాలి వాళ్ళకి, దాంట్లో వేరే ఆప్షన్ లేదు. రూటర్ డ్యామేజ్ ఉన్నా కూడా నేను తర్వాత కంపెనీ త్రూ నేను ఏదైనా రీప్లేస్ చేసుకుంటా అన్న కండిషన్లో ఉంటారు. ఆ టైంలో మన సేఫ్టీ అంటే హెల్ప్ కూడా ప్రాబ్లం క్రియేట్ చేయొద్దు కాబట్టి మేమేం చేశానంటే వాళ్ళకి ఐడియా ఉంది బట్ వీళ్ళు ఆన్ చేయాలనుకున్నప్పుడు ఏదైతే కాస్ట్లీ ఐటమ్ ఉంటుందో, పాడవుతుంది అనుకున్న ఐటమ్ ఉంటుందో దాన్ని ఆఫ్ చేసేసుకొని ఏదైతే మ్యాండేటరీ ఉంటుందో చార్జబుల్ థింగ్స్, ఇప్పుడు ఫోన్ ఛార్జింగ్ కానీ రూటర్ ఛార్జింగ్ కానీ ఆన్ చేయాలనుకున్నప్పుడు మిగతాయి ఆఫ్ చేసుకొని ఈ దీంట్లో బైపాస్ కండిషన్ ఇచ్చామన్నమాట. ఎవరికి సేఫ్టీ కూడా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయొద్దు అనేసి ఇది ఆన్ చేసినప్పుడు డిలే ఆటోమేటిక్గా, అంటే డిలే 10 seconds తర్వాత పవర్ ఆన్ అయిపోతుంది. అంటే దీంట్లో మిగతా కండిషన్స్ అన్ని లైవ్ లో ఉన్నాయి, అంటే మిగతా సేఫ్టీ నామ్స్ అన్ని లైవ్ లో ఉన్నాయి. బట్ ఆ వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ త్రూ వచ్చే సేఫ్టీ మాత్రం మీరు కట్ చేసేసారు. అప్పుడు మీకు లో వోల్టేజ్ ఆర్ హై వోల్టేజ్ ఎనీథింగ్ వస్తున్నది అన్నది మీకు ఐడియా ఉంది, బట్ మీరు ఆ మినిట్లో కొన్ని యూజ్ చేయాల్సిన మ్యాండేటరీ ఐటమ్స్ మీరు రిస్క్తో యూజ్ చేయాలి అనుకున్నప్పుడు మన సేఫ్టీ డివైస్ మిమ్మల్ని అడ్డుకోకుండా ఉండడం కోసం బైపాస్ కూడా ఇచ్చాము. ఎట్ ది సేమ్ టైం ఎర్త్ లీకేజ్ ఏంటంటే ఎక్కడైనా కరెంట్ వైర్, నాట్ ఓన్లీ షాక్, ఒక ఎలక్ట్రిక్ షాక్ అంటే ఏంటంటే ఒక ఫేస్ వైరు, కరెంట్ పాసింగ్ వైరు మన త్రూ గ్రౌండింగ్ అయితే అది ఎలక్ట్రిక్ షాక్ అంటాము.